గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ప్రధాన వార్తలు ఏమున్నాయి. షీ ఈజ్ ఎ బ్రెజిలియన్ మోడల్. షీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 25 lakh ఓట్ చోరీ ఇన్ హర్యానా. ఈమె బ్రెజిల్ మోడల్, ఒక హర్యానాలో ఓటు ఉందట. 2 కోట్ల ఓట్లలో 25 లక్షలు ఫేక్. హర్యానా ఎన్నికల్లో ఓట్ చోరీ రాహుల్ గాంధీ. రాష్ట్రంలోని ఓటర్ జాబితాలో 12.5% నకిలీవే. అంటే ప్రతి 8 మంది ఓటర్లలో ఒకరు నకిలీ. లేకుంటే 2024 ఎన్నికల్లో మేమే గెలిచేవాళ్ళం. బీజేపీ గెలిచేందుకు ఎన్నికల సంఘం సహకరించింది. ఓ బ్రెజిలియన్ మోడల్ ఫోటోతో 10 చోట్ల 22 ఓట్లట. ఇందుకు నా దగ్గర ఉన్న ఫైల్సే రుజువులు. నేను 100% పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నా. డూప్లికేట్ ఓట్లను ఈసీ ఎందుకు తొలగించడం లేదు? ఓట్ల చోరీ ద్వారా జెడ్ భవిష్యత్తును లాక్కుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఉద్యమించాలని పిలుపు. హైడ్రోజన్ బాంబు పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. దేశ ప్రధాన ప్రతిపక్ష నేత ఇంత 25 లక్షల ఓట్లు ఫేక్ ఉన్నాయి. ఈ బ్రెజిలియన్ మోడల్ ఫోటోతోటి 22 ఓట్లు ఉన్నాయని, ఇంత బాటంగా నాకడ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తుంటే ఈసీ ఏం చేస్తుంది? అసలు ఏంది దేశం ఎడిపోతుంది? ఎంత ప్రమాద స్థాయిలో ఉంది? ఎవ్వరు ఎందుకని రెస్పాండ్ కావట్లేదు ఈసీ? ఇంత డైరెక్ట్ గా మరి జెన్యూనా కాదా అని తేల్చాలి కదా అన్నమాట. ఇంత దుర్మార్గంగా తయారైతుంది రోజు రోజు. సెంటిమెంటా డెవలప్మెంటా? జూబ్లీహిల్స్ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో కేవలం 3 నెలల్లోనే 400 కోట్లు కేటాయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, విద్యుత్ రోడ్లు వంటి అభివృద్ధి పనులు ప్రారంభించాం. కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, 500కే సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం వంటివి ఇచ్చాం. ఇవేవి కేసీఆర్ చేయలేదు. ఆ ఆలోచన కూడా ఆయనకు రాలేదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు వచ్చి ఓట్లు వేయాలని అడుగుతున్నారు. వారికి ఆ నైతిక హక్కు ఎక్కడిది? నాడు పీజీఆర్ కుటుంబం పోటీకి నిలబెట్టింది కేసీఆర్ కాదా? సవాల్ విసరడం, పారిపోవడం కేటీఆర్కు అలవాటే. చర్చించాలంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దగ్గరికి వెళ్ళి 5,000 కోట్ల పనులు, జీవోలు చూపిస్తాడు. కిషన్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ ఎందుకు బొక్కలు వేయట్లేదో మోదీ, అమిత్ షాను అడుగు. నువ్వు కేంద్ర మంత్రిగా తెలంగాణకు తెచ్చిందేం లేదు. జూబ్లీహిల్స్ లో కింగ్ కావడం కాదు, డిపాజిట్ తెచ్చుకో చాలు. కిషన్ రెడ్డి, కేటీఆర్ ఒక నాణానికి బొమ్మ, బొరుసు లాంటి వాళ్ళని ఫైర్ అట. మోదీని కలిసిన ఉమెన్ క్రికెట్ టీం. వరల్డ్ కప్ గెలిచిన ఉమెన్ క్రికెట్ టీంను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. హర్మన్ సేనాకు ఆతిథ్యం ఇచ్చి మోదీ ప్లేయర్లను సత్కరించారు. సుదీర్ఘ పోరాటం, ఓటముల తర్వాత జట్టు పుంజుకున్న తీరుపై హర్షం వ్యక్తం చేశారు. రైలు ఢీకొని 6 మహిళలు మృతి. యూపీలో పట్టాలు దాటుతున్న యాత్రికులు హౌరా కల్కా నేతాజీ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మహిళలు చనిపోయారు. వీరంతా కార్తీక పౌర్ణమి నేపథ్యంలో గంగా నదిలో స్నానాలు చేసేందుకు వచ్చారట. యాక్సిడెంట్లు మాత్రం రోజుకు ఒక ట్రెండ్ అవుతున్నాయి. ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? జూబ్లీహిల్స్ అభివృద్ధికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏం చేసినాయి? కిషన్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ మోసం చేసింది. బంగారు తెలంగాణ కాదు, కుటుంబాన్ని బంగారం చేసుకున్నారు. 2 ఏళ్లైనా కాంగ్రెస్ ఒక్క హామీని నెరవేర్చలేదు. జూబ్లీహిల్స్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని వెల్లడి. 5,000 కోట్లతో జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేసినాం. గత 2 ఏళ్లలో మీరేం చేశారు? కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే చర్చకు రా. చెత్త ఎవరిదో, సత్తా ఎవరిదో తేల్చుకుందామంటూ సవాల్. జూబ్లీహిల్స్ లో ప్రగతి నివేదికలో విడుదల. అట్లుంది ఇక. చెత్త ఎవరిదో, సత్తా ఎవరిదో తేల్చుకుందాం అంటుంది. కానీ మరి చెత్తనా కొడుకని ఎట్లా అంటావు అని విమర్శించట్లేడు. ఆయనలాగా నేను మాట్లాడలేను, నా సంస్కారం అంటొస్తా అని ఒక డైలాగ్తో తెచ్చుకుండు. కానీ రాజకీయ నాయకులలో మీరు గమనించరు, కార్యకర్తలు బాగా అర్థం చేసుకోవాలి. ఈ పార్టీ నాయకుడు ఆ పార్టీ నాయకుడిని నోటికి వచ్చినట్టు తిడతాడు, ఈయన నోటికి వచ్చినట్టు తిడతాడు. కానీ ఇద్దరు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు అలాగే బాగా చేసుకుని హ్యాపీగా ఉంటారు. కార్యకర్తలు అసలు తలాతోక ఉండదుగా. ఈయనకు ఒరిగేది ఏం లేదు ఈయన జీవితంలో. దానివల్ల జస్ట్ పేరు మోస్తాడు అంతే. నీకెందుకు ఆవేశం? నీ నాయకుడిని చెత్తనా కొడుకంటే ఆయనే రిప్లై చేయట్లేడు, మళ్ళీ తిరిగి అనట్లేడు. నీకెందుకు బాధ? నువ్వెందుకు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నాగం చేసుకుంటావు అనవసరమైన ఆవేశాలకు పోయి? ఇప్పుడు ఏంది ఈయనకు నోరు లేదా? చెత్తనా కొడుకు ఓవర్ రాబాయ్ అనలేడా? తిరిగి నన్ను ఆ మాట అంటావా అని అనలేడా? ఈయన తిడుతూనే ఉండు. ఈయన తిట్టినప్పుడు ఆయన అంటుండా? ఎవ్వరికి నచ్చిన వాళ్ళు తిట్టుకుంటారు, రేపు కలిస్తే హాయి బాయి చెప్పుకుంటారు. వాళ్ళు మంచిగా ఉంటారు. వాళ్ళు కార్యకర్తలకు వచ్చింది సావు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. నువ్వు నీ కుటుంబం ఏమైనా నష్టపోతుందా, లాభపడుతుందా అని ఆలోచించుకొని సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆలోచించాలి. కానీ మనుషులకు కాదు, ఇలాంటి అగ్రవర్ణ పార్టీలలో నాయకులకు కాదు. వాళ్ళు మంచిగా ఉంటారు. బలవేది అందులో ఉన్న కార్యకర్తలు. ఇవాళనే బీహార్ తొలిదశ పోలింగ్. 121 స్థానాల్లో 1,314 మంది అభ్యర్థులు, 3.75 కోట్ల మంది ఓటర్లు.
తేజస్వి, సామ్రాజ్ చౌదరి సహా కీలక నేతల నియోజకవర్గాల్లో ఓటింగ్. ఈ నెల 11న రెండో దశ పోలింగ్, 14న ఫలితాలు. సుడిగాలి బీభత్సం, 60 మీటర్ల వెడల్పుతో 5 కిలోమీటర్ల మేర ప్రయాణం. క్షణాల్లో నేలకొరిగిన 200 చెట్లు, 10 ఎకరాల్లో పంట నష్టం. వాటర్ స్పాట్లో చిక్కుకున్న రైతులు చెట్లను పట్టుకొని ప్రాణాలు దక్కించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల అడవుల్లో ఘటనట. ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టులు మృతి. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ 3 మావోయిస్టులు మరణించారు. భద్రతా బలగాలు కూంబింగ్ కు వెళ్లిన సమయంలో అన్నారం, మరిమల్ల గ్రామాల సమీపంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగినాయి. కరెంటు సమస్య ఎక్కడో క్షణాల్లో చెప్పేస్తుంది. ఎన్డీపీసీఎల్ పరిధిలో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ అమలు. 16 సర్కిళ్లలోని 133 సబ్స్టేషన్లలో ఏర్పాటు. వచ్చే నెల నుంచి రష్యా ఆయిల్ కు బాయ్ బాయ్. అమెరికా ఆంక్షలతో కొనుగోలు తగ్గిస్తున్న ఇండియన్ కంపెనీలు. ఇప్పటికే దిగుమతులు ఆపేసిన రిలయన్స్, మంగళూరు రిఫైనరీ, హెచ్పిసిఎల్, మిట్టల్ ఎనర్జీ. మెడిసిన్స్ లో క్వాలిటీ సున్నా. టెస్టుల్లో ఫెయిల్ అవుతున్న వందలాది మందులు. 2024లో 130 రకాల నాణ్యత లేని మందులు గుర్తింపు. 2025లో కేవలం 9 నెలల్లోనే 88 మందులు క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్. జ్వరం, దగ్గు, గ్యాస్, యాంటీబయాటిక్ వంటి సాధారణ మెడిసిన్స్ లోనే ఎక్కువ నాసి రకం. డ్రగ్స్ కంటెంట్ తగ్గించి తప్పుడు లేబుళ్లతో మార్కెట్లోకి. ఈ మందులతో కిడ్నీలు, లివర్ పై తీవ్ర ప్రభావం. వ్యాధి నయం కాకపోగా కొత్త రోగాలు వస్తాయట. ఈ మందులు అనేది ఇప్పుడు డాక్టర్లు కూడా ఎట్లా సూచిస్తున్నారంటే వాళ్ళకి ఎక్కడ ఏమంటారు మార్జిన్ ఎక్కువ ఉంటుందో ఆ మందుల్ని వాడుతారు, అవి ఇచ్చేస్తారు. ఇప్పుడు మా ప్రజలు కూడా తక్కువ రేటుకి వచ్చే వాటి కోసమే ఎక్కువ మక్కువ చూపిస్తారు. ప్రభుత్వం జనరిక్ మెడిసిన్ అని తీసుకొస్తుంది కానీ దాంట్లో క్వాలిటీ లేదని ఒక రకమైన నమ్మకం. ఇది వీటితోటి వచ్చింది చికాకు ప్రజలకు మొత్తంగా. అసలు ఈ ప్రైవేటు సంస్థ అనేది ఉండొద్దు వైద్యంలో, విద్యలో. మొత్తం ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, అప్పుడు క్వాలిటీ ఉంటుంది. న్యూయార్క్ మేయర్గా మామ్దాని, తొలి ఇండో అమెరికన్ ముస్లింగా రికార్డు. అతి చిన్న వయసులో మేయర్గా ఎన్నికైన వ్యక్తిగాను విక్టరీ స్పీచ్లో అధ్యక్షుడు ట్రంప్పై విమర్శలు. కర్ణాటకలో రోడ్డు ప్రమాదం, 4 మృతి. మృతులందరూ సంగారెడ్డి జిల్లా వాసులే. గానుగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి వస్తుండగా కారును ఢీకొన్న వ్యాన్. హల్లేకాడ్ సమీపంలో ఘటనలో ఒకరు పరిస్థితి విషమం. చూడు పాపం. ఇక వీళ్ళు పాపం మొక్కుబడిగా ప్రచారం చేద్దామా వద్దా ఏమన్నా అనుకుంటారా? ప్రజలు ప్రచారం చేస్తే ఓట్లు అడుగుదామా వద్దా? అసలు కేంద్రంలో అధికారం ఉంది బీజేపీ. అసలు బీజేపీకి ఏ పట్టున ఏ కొసన కూడా తెలంగాణలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఏ మాత్రం లేదు బీజేపీకి. అది క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళ ప్రచారం చూస్తేనే. ఇంత ఇప్పుడు కార్యకర్తలు కూడా ఆలోచించారు. బీజేపీ క్యాడరు దండగా టైం వేస్ట్, మీకు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఏమైనా చెప్పుకొని మురవడం తప్ప ఏం లేదు. అరే ఇంత ఘోరంగా ఉండరు అసలు. ఎక్కడన్నా వీళ్ళది కనబడుతుందా? ఏదో మొక్కుబడిగా మూలలకు ఫోటో, ఇక్కడ మూలకే ఇప్పుడు యుద్ధుడు అంత పెద్ద రాశారు. ఆఖరికి ఇందులో వెలుగులో బీఆర్ఎస్ కూడా రాశారు వాళ్ళు ఏం చేశారు అనేది. ఇక్కడ కూడా ఎంత ఎంత గిత్త ఇదా ఏం చేస్తుంది బీజేపీ? అసలు ఏదో మూలకు వేయలేదు అనుకుంటా, అట్లుంది పరిస్థితి వాళ్ళది. ఇంత ఘోరంగా ఏంది అసలు? క్యాడర్ ఆలోచించాలి ఒకసారి కార్యకర్తలు. ఇంత దుర్మార్గంగా మీ టైం వేస్ట్, మీ పెట్టుబడులు వేస్ట్, మీ సమయం వేస్ట్, మీ భవిష్యత్ ఆగం. సొంతంగా ఇండిపెండెంట్ గా ప్రచారం చేసుకున్న అంత ఇంత మీకు రాజకీయ భవిష్యత్తు ఉండేటుంది బీజేపీలో ఉన్నదానికంటే. ఇంత ఘోరమా? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. కారుకు ఓటేస్తే కమలానికి వేసినట్టే మంత్రి వివేక్ వెంకటస్వామి. వీళ్ళు కేవలం బీఆర్ఎస్ తో గడపడం కోసం బీజేపీ మాట మాట్లాడుతున్నారు కానీ లేకపోతే అసలు బీజేపీ విమర్శించడం కూడా విమర్శించనట్టుంది ఆఖరికి. జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్టే. సభ వద్దనే భావనలో కేసీఆర్. ఫామ్ హౌస్ నుంచే రివ్యూలు. ప్రచారం పూర్తయ్యే నాటికి సభ నిర్వహించాలని భావించిన పార్టీ కేడర్. ఫలితం తారుమారైతే అపవాద కేసీఆర్కి వస్తుందంటున్న ముఖ్య నేతలు. తండ్రి మరణంతో ప్రచారానికి దూరమైన హరీష్ రావు. నగదు రహిత ట్రీట్మెంట్ పై అవగాహన కల్పించాలి. ఆర్టీఏ మెంబర్ల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్.
నవీన్ యాదవ్కు బీసీ సంఘాల మద్దతు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీసీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. జాజుల శ్రీనివాస్ గౌడ్ రైట్ మొత్తం తీసుకుపోయి కుండెత్తేసారు లాస్ట్కి. అదే హనుమంతరావు వచ్చిండు, అద్దంకి దయాకర్ వచ్చిండు, మంచి ఐసా పైసా ఉబ్బిచ్చాడు. లాస్ట్కు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతు పలికిరా. మన బీసీ అభ్యర్థి ఆయన ఒక్కడే ఉంది కదా మరి వాస్తవానికి. అట్లా కాంగ్రెస్ మరి ఎవరు లేరా. దొంగ అన్నట్టుంది. కల్వకుంట్ల కుటుంబాన్ని అరెస్ట్ చేసే ఉద్దేశం కాంగ్రెస్ సర్కార్ లేదు. అరే జనాలను పిచ్చోళ్ళని చేస్తురా మీరు. ఒక రకంగా మీరు చూడు, రేవంత్ రెడ్డి అన్నాడు బీజేపీకి వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము లేదా, మీరు 24-48 గంటలు అరెస్ట్ చేస్తా అన్నాడు, 3 నెలలైనా స్పందించట్లేను కాంగ్రెస్ అని అంటాడు. బీజేపీ అయినా ఏమంటాడు, అరే కల్వకుంట్ల కుటుంబాన్ని అరెస్ట్ చేసే ఉద్దేశం కాంగ్రెస్ సర్కార్కి లేదా అంటున్నా. అంటే ఈ జనాలు పిచ్చోళ్ళు. ఆ మధ్యలో ఆయన సిబిఐకి అప్పగిస్తాడు, మీరు అరెస్ట్ చేయంటారు. అంటే జనాలు పిచ్చోళ్ళు చూస్తున్నారు జనాలు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దొంగ అని అరిచినట్టుంది ఉందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అధికారంలోకి రాగానే 2 నెలల్లో విచారణ చేసి 1,00,000 కోట్ల పక్కిస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై చర్చకు తాము సిద్ధమని, దానికి సీఎం సిద్ధమా అని సవాల్ విసిరారు. చర్చకు ఎక్కడికి రమ్మంటారో చెప్పాలన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో రఘునందన్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే ఆరోపణలు వచ్చాయన్నారు. సిబిఐ విచారణను ఆపాలని ఐఏఎస్ అధికారులు హరీష్ రావు కోర్టుకు వెళ్లారు. కాళేశ్వరంపై 4 రిట్ పిటిషన్లు న్యాయస్థానం ఉన్నాయి. సిబిఐ విచారణపై హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఉండగా సిబిఐ విచారణ ఎలా ముందుకు వెళ్తుంది అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ను కబరస్థాన్ గా మార్చడం కోసం అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారా అని వ్యాఖ్యానించారు. బీసీ కోటా కింద అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే మరి బీసీలు ఏం అన్యాయం చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల అరెస్టు గవర్నర్ సంబంధం ఏంటి, నాడు రేవంత్ అరెస్టు కేసీఆర్ గవర్నర్ అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించారు. కల్వకుంట్ల ఫ్యామిలీని అరెస్ట్ చేసే ఉద్దేశం కాంగ్రెస్ కు లేదు, ఇటు బీజేపీకి లేదు. జనాలు పిచ్చోళ్ళు మధ్యలో. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందాలు. కేసీఆర్ కేటీఆర్ పై పెట్టిన ఫోన్ ట్యాపింగ్ ఫార్ములా ఈ కేసులో ఏమైనాయి. రామచంద్రరావు ఎంత డ్రామా నడుస్తుందంటే, వాళ్ళేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటన్నారు, ఈయనేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటంటుండు, ఈయనేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటంటుండు. ఇక చూడు ఎట్లా ఉన్నాయో డ్రామాలు ఇల్లయి, మామూలుగా కాదు. జనాలను అసలు కర్రేపాకు తీసి పడేసినట్టు పడేస్తారు. జనాల కంటే లెక్కే వీళ్ళకు. పబ్లిక్ కూడా ఆలోచించాలి, ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. 5 రూట్లలో ఓట్ల గోల్మాల్, తవ్విన కొద్దీ నకిలీ ఓట్ల అక్రమాలు. బ్రెజిల్ మోడల్కు హర్యానాలో 22 ఓట్లు అందుబాటులో సాఫ్ట్వేర్ ఉన్నప్పటికీ తొలగించే ప్రయత్నాలు చేయని ఈసీ వైఖరిపై ప్రతిపక్ష పార్టీలు బగ్గు. అసలు ఈసీ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. దొంగ ఓట్లు ఉన్నాయని ఆధారాలతో సహా చెప్తుంటే తీసేయకుండా ఏంది డ్రామా. ఈసీ అంటుంది డైరెక్ట్ ఒక్కొక్క బిల్డింగ్ లో 200 ఉంటాయి, 300 ఉంటాయి, 150 ఓట్లు ఉంటాయని. ఇక్కడ ఇదేం లెక్క అర్థం కావట్లేదు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా మన హైదరాబాద్ గజాల ఆస్మి గెలుపు. న్యూయార్క్ సిన్సినాటి మేయర్లుగా మమ్దాని పూరేవాల్ ముగ్గురివి భారతీయ మూలాలే. ఈ నగరానికి ఏమైంది, పోలీసుల వేధింపులకు ఆటో డ్రైవర్ బలి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టి కిరాయి ఆటో సీజ్ వాహనం ఇవ్వాలంటూ వేడుకున్న బాధితులు ఇచ్చేది లేదని తిప్పి పంపిన ట్రాఫిక్ పోలీసులు. యజమానికి ఏం చెప్పాలో తెలియక ఆందోళన, తానా ముందే పెట్రోల్ పోసుకున్న మీన్ రెడ్డి గాంధీ దవాఖానాల చికిత్స పొందుతూ మృతి. పోలీసుల ఆదేశంతో హడావుడిగా పోస్టుమార్టం. అంతర్క్రియలో పూర్తిగా కుటుంబంపై ఒత్తిడి. ఇది ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో కేసు పెట్టారు, బాగానే ఉంది. ఆటో ఇస్తే ఏంది, ఏమైతుంది? దేశ ఉగ్రవాది ఆయన. మందు అమ్మేటోని కంటే దుర్మార్గుడా, మందు అమ్మడానికి పర్మిషన్ ఇచ్చిన కంటే దుర్మార్గుడా. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండు కదా, మరి ఎవడమ్మిండు నిన్ను? నీ అమ్మడానికి పర్మిషన్ ఎవడిచ్చిండు? వాడిని బతకబో. టెండర్లు మంచిగా రేట్లు పెంచి మరి టెండర్లు వేసి తాగురు అని ఎక్కడ చూసినా అయ్యే ఉపయోగపడేటట్టు అమ్మేటోనికి లేని సిగ్గు, తాగేటోనికి ఎందుకు? పర్మిషన్ ఇచ్చేటోనికి లేని సిగ్గు, తాగేటోనికి ఎందుకు? వాడు దొరికేడు కేసు పెట్టి వానాడు వాడిని చేయొచ్చు కదా, లేకపోతే ఇంకో డ్రైవర్ నుంచి పంపాలి కదా. ఇప్పుడు ఆయన చచ్చిపోతుండే, ఎవడు చెప్పాలా బాధ్యత? వాడు చేసింది తప్పే, తాగి డ్రైవ్ చేయడం తప్పే. వాడు వాని జీతం ఆగమవుతుంది, వచ్చేటోని జీతం ఆగమవుతుంది. మరి మీరు ఏం చేయాలి? వాడిని అరెస్ట్ చేసి లోపలన్నా పెట్టాలి, లేకపోతే వానికి ఇంకో డ్రైవర్ ఇచ్చన్నా దూరాలి. ఇంకానే వాడిని బెదిరిస్తారు, వదిలేస్తారు. వాడు స్టేషన్ ముందరనే
పెట్రోల్ పోసుకొని చచ్చిపోయి అయిపోయింది. ఇక ఇదే మన అడగలేస్తావా అమ్మినోడిని, టెండర్ వేసినోడిని? అరే దౌర్భాగ్యుడా, అరే దుర్మార్గుడా, నిన్ను పాలించడానికి ప్రభుత్వం ఇస్తే మందుకు టెండర్లు రేట్లు పెంచి మరి ఇంకా షాపులు పెంచుతున్నాయిందిరా, దౌర్భాగ్యుడా, దరిద్రుడా అని వాడిని అడగలుగుతారా ప్రభుత్వాన్ని? అరే దేడిది మా అసలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే చేయాల్సిన పని ఏంటిదిరా అని అడగలుగుతారా మీరు? వాళ్ళను అడగలేరు. అవగాహన పెంచి ఆల్కహాల్ పట్ల ఉన్న నష్టాలు ఏంది, ఆల్కహాల్ వల్ల జరిగేది ఏందని ఎక్స్ప్లెయిన్ చేసి రోజు సంవత్సరం షాపులు తగ్గించాల్సింది పోయి దేడిదిమాక్ మీరు ఇంకా షాపులు పెంచే విధంగా పనిచేస్తున్నారు హౌలేగాళ్ళారా అని అడగలుగుతారు? వాళ్ళను అడగలేరు కదా. ఈయన మాత్రం దొరికింది కదా అని కేసు పెట్టి లోపడేస్తారు. ఇప్పుడు ఆయన బలహీనుడు చచ్చిపోయిండు, పరిస్థితి ఏంది, కుటుంబం తెరువైపోయినట్టే కదా. అట్లుంది వ్యవస్థ. మొన్న ఒక పోరగాడు తాగి బండి తోలి యాక్సిడెంట్ చచ్చిపోయారు, దానికి బస్సు పోయా 19 మంది అన్యాయంగా వచ్చి. తాగుడు వల్లనే ఇవన్నీ. తాగుడుకు మూలం నోదేస్తున్నారు ప్రభుత్వాలే కదా. మరి సిగ్గు లేదా ప్రభుత్వాలకు? మనం టెండర్లు వేసి షాపులు పెట్టి అమ్మడం వల్లనే కదా వీళ్ళు తాగి వచ్చేది. అసలు ఆ మందే లేకుండా చేస్తే ఇప్పుడు తాగినట్టు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కదా డైరెక్ట్ లోపడేయచ్చు కదా. తాగి రోడ్డు మీకు ఎక్కినండి మనం అమ్మకపోతే మనమే రోడ్ల మీద పెట్టి అమ్ముతుంటే మరి వాడు తాగి ఆడిగిపోతాడు. తాగి ఇంటికైనా పోవాలి కదా కనీసం. ఈ షాపులో తాగినోడు ఇంటి దాకానైనా పోవాలి కదా. మరి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదంటారా ఈ ప్రభుత్వానికి? దున్నపోతు మీద వాన కురిసినట్టు బిహేవ్ చేస్తారు. అరే దేడిదిమాక్ గాళ్ళారా, ఇప్పుడు వైన్స్ లో కూర్చొని తాగినోడు ఇంటికి మరి పోవాలి కారా? ఈ గ్యాప్ లో పట్టుకుంటే ఎట్టరా దుర్మార్గులారా అని అడిగే దిక్కుదివానం లేదా? ప్రజలు బలవుతున్నారు. అటు మందు పోయి తాగి బలే, ఇక్కడ కేసులు పెట్టించుకొని బలే. ప్రభుత్వాలకు సిగ్గు లేదు. దద్దమ్మ ప్రభుత్వాలు, వైన్ ఏది మద్యపానాన్ని నిషేధం చేసే దమ్ము లేని ప్రభుత్వాలు, చేతగాని ప్రభుత్వాలు, ప్రజలను మోసం చేసి వాళ్ళ సొమ్ము తిందామని డిసైడ్ అయిన ప్రభుత్వాలు. ప్రజలను ఆలోచించాలి. వాటికి సిగ్గు రాదు ఎట్లాగో ప్రభుత్వాలకు. బీజేపీ ఎంపీ ఇంటి ముట్టడి, పత్తి రైతుల పక్షాన కథం తొక్కిన బీఆర్ఎస్, సిపిఐ తీరు నిరసిస్తూ ఆందోళన. బీహార్ ఎన్నికల దాకా ఆగండి, పత్తి వ్యాపారాలను గడువుకునే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించని కాటన్ అసోసియేషన్ ప్రతినిధులు. బంద్ తాత్కాలికంగా వాయిదా, నేటి నుంచి యథావిధిగా సిపిఐ పత్తి కొనుగోళ్లు. ఏది బీహార్ ఎన్నికల వరకు ఆగురు, తర్వాత మిమ్మల్ని ఏం చేయాలో చూస్తాం అన్నట్టుగా. పట్టపగలే కత్తిపోట్లు, ఆటో డ్రైవర్ను కత్తితో పొడిచిన రౌడీ షీటర్. హైదరాబాద్ లోని జగద్గిరి గుట్టలో ఘటన. నడి రోడ్డుపై 10 నిమిషాలు వెంటాడి దాడి, బాధితుడు రోషన్ సింగ్ దాకా మృతి. శాంతి భద్రతపై నగరవాసులు ఆందోళన. చెత్త ఎవరిది, సత్తా ఎవరిది తేల్చుకుందాం రా. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? 2014-23 మధ్య అభివృద్ధి చేసి చూపించాం. 2 ఏళ్లలో మీరు చేసిన పనులు ఏమిటో చెప్పండి. ఎవరు ఎంత అభివృద్ధి చేశారో చర్చకు రెడీనా? డేటు, టైము, ప్లేస్ రేవంత్ రెడ్డి ఫిక్స్ చేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటరా, గాంధీ భవనా, అసెంబ్లీనా? ఎక్కడైనా చర్చకు మేము రెడీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. వీళ్ళు సవాల్ ఇసురుతూనే ఉంటారు, వాళ్ళు తప్పించుకుంటారు. వాళ్ళు సవాల్ ఇచ్చినప్పుడు వీళ్ళు తప్పించుకుంటారు. జనాలు చూసి పిచ్చోళ్ళు ఒకటి తప్ప ఏ వ్యూజ్ లేదు దానివల్ల. నాతో అయితే లేదే కిషన్ అన్న. జూబ్లీస్ ప్రచారంలో చేతులు ఎత్తేసిన సీఎం రేవంత్. కేటీఆర్ ప్రచార దాటికి తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్. బీజేపీ కోసం తెరపైకి ఈ ఫార్ములా, కాళేశ్వరం కేసులు. రేవంత్ కోరినట్టే గంటల వ్యవధిలోనే కిషన్ రెడ్డి స్పందన. హైడ్రా గ్యారంటీల దాటవేత, కాంగ్రెస్ బీజేపీ డ్రామా. కాంగ్రెస్ సీఎం కమలంతో స్నేహం. వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద నెట్కోరి. జూబ్లీస్ పబ్లిక్ పల్స్, గులాబీదే గెలుపు. సర్వేలన్నింటా బీఆర్ఎస్ దే విజయం. టీ హబ్ ఐడియాకు 10 ఏళ్లు. స్టార్టప్ క్యాపిటల్ గా ఎదిగిన హైదరాబాద్. కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ విజన్తో అద్భుత ఫలితాలు. గుంతల రోడ్లపై పోరుబాట. చేవెళ్ల, తాండూరు గ్రామాల్లో ఉద్యమాల వెల్లువ. పలు స్వచ్ఛంద సంస్థల ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, నిరసనలు, వినతి పత్రాల సమర్పణ. పెద్దమూల్లో వివిధ గ్రామాల ప్రజల రాస్తారోక. తాండూరు డెవలప్మెంట్ ఫోరం బంద్కు పిలుపు. ఆలస్యంగా మేలుకొని అధికారులు అరకొర చర్యలట. గట్టిగా చేయాలి, ఉధృతంగా చేయాలి. బదిలీలు, పరాచకాలు. సీఎం నియామకాలను వ్యతిరేకిస్తూ మంత్రులు వారికి తెలియకుండానే అధికారుల పోస్టింగ్లు. తమ శాఖ నియామకాలపై మంత్రుల కుతకుత ఉన్న ఉన్నతాధికారుల బదిలీ ఉత్తర్వులు, గుట్టదాకలు. మొన్న మంత్రి తుమ్మల, నేడు అడ్లూరు లక్ష్మణ్. వచ్చిన అధికారులు వెనక్కి పంపుతున్న వైనం. రేవంత్ రెడ్డి నిర్ణయాలపై బహిరంగ ధిక్కారమట. వీళ్ళకు సమన్వయం లేదు. ఒక మంత్రి అంటే ఇంకో మంత్రికి పడదు, ముఖ్యమంత్రి అంటే అసలు ఏ మంత్రికి పడదు.
ఈ అంత తుగ్లకులు మించిన పరిపాలన చూస్తున్నాం ప్రస్తుతం రాష్ట్రంలో. 5,000 కోట్లు ఇచ్చేదాకా కాలేజీలు బంద్. 8న ఎల్బీ స్టేడియం అధ్యాపకుల స్వాతంత్ర సభ. 11న 10 లక్షల మందితో చలో హైదరాబాద్. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల అసోసియేషన్ వెల్లడి. 11న ఎందుకు అయాల జూబ్లీహిల్స్ ఎన్నికలు. అసలు అక్కడ చేయాల్సి ఉండే అంత అద్భుతంగా. ఐఏఎస్ అధికారి దేవసేన బెదిరిస్తున్నారని ఆరోపణ. ఫీజు కమిటీ నుంచి అనర్హులను తొలగించాలని డిమాండ్. బీహార్ పోరుకు సర్వం సిద్ధం. నేడే మొదటి విడత పోలింగ్. బీహార్లో ఎలక్షన్స్ మొదటి విడతాయి. నిందితులకు 180 ఏళ్ల జైలు శిక్ష. పోక్సో కేసులో విధింపు. కేరళ కోర్టు సంచలనం. బతుకుంటాడా? యావజ్జీవ కారాగార శిక్ష. అమెరికాలోని ఉచిత బస్సు పథకం ప్రజలను ఆకర్షించిన స్కీమ్. ఈ హామీతో మేయర్గా గెలిచిన జౌహరాన్ మమ్దాని న్యూయార్క్ చరిత్రలో తొలి ముస్లిం మేయర్గా రికార్డ్. మమ్దాని ఉచితాలకు జై కొట్టిన న్యూయార్క్ పీపుల్. మరికొన్ని కీలక హామీలు ఇక చూడు. ఇక తోటోడు మెడగోసుకున్నాను, ఇతరుడు తొడగోసుకున్నట్టు పరిస్థితి. ఇప్పటివరకు లేవు అక్కడ ఉచిత పథకాలు. ఇక స్టార్ట్ అయినాయి అక్కడ కూడా. కథం ఇక ఫ్రీ బీస్కి అలవాటు అయితే ఆగమా. ఇక యూఎస్లో హైదరాబాద్ మహిళా రికార్డ్. సినిమా టికెట్ ధర 200 మించొద్దు. పరిస్థితిని చక్కదిద్దకపోతే సినీ పరిశ్రమకు ప్రమాదం. వాటర్ బాటిల్ 100కు అమ్ముతున్నారు. ధరలు ఇలాగే పెంచితే ప్రజలు థియేటర్లకు రారు. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. వాస్తవానికి సినిమాకు ఒక కుటుంబం పోయే పరిస్థితి లేదు. మిడిల్ క్లాస్ కుటుంబం అయితే సినిమాకు పోయే పరిస్థితే లేదు. భార్య భర్త ఒక పిల్లగాన్ని తీసుకొని పోవాలంటే ఇంపాసిబుల్ అయింది. మిడిల్ క్లాస్ ఏంది ఒక టికెట్ 200 మించొద్దని వీళ్ళు చెప్తారు, కానీ అక్కడ ఎంత ఉంటుంది తెలుసా. ఇప్పుడు ముందర సీట్లో కూర్చోలేరు. చిన్న బాబు పిల్లగాళ్ళని తీసుకొని ముందర సీట్లలో కూర్చోలేరు. పైన చూస్తే 200. ఈ టికెట్ పక్క పెడితే 375, 400, 500, 1000 రూపాయలు ఉంటుంది అప్పుడప్పుడు. ఈ పక్క పెడితే ఇంటర్వెల్ ఉంటుంది. బ్యాంకు మామూలుగా ఉంటుంది కథ. అయ్యో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు భరించే పరిస్థితి దాటిపోయింది ఎప్పుడో. అసలు శరవేగంగా పెరిగిందంటే ఇదే. గత 10 ఏళ్ల క్రితం కూడా కాదు, ఒక 8 సంవత్సరాల క్రితం ఎంత ఉండే? 25 రూపాయలు ఉండే బాల్కనీ టికెట్. ఎన్ని రేట్లు పెరిగింది? 20 రెట్లు పెరిగింది టికెట్ రేట్లు. 20 రెట్లు. మగధీర సినిమా వచ్చినప్పుడు ఎంత ఉండే టికెట్? మగధీర సినిమా అప్పుడు ఎంత ఉన్నది టికెట్ రేటు? 25 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఉంది టికెట్ రేటు మహా అయితే. అప్పుడు పెంచిన రేట్ల ప్రకారం. ప్రజెంట్ ఎంత ఉంది? 1000 రూపాయలు. కొత్త సినిమా రిలీజ్ అయితే దానికి ఇంకా మళ్ళీ ట్యాక్స్ మినహాయింపు మంచిది వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే. ఒక వ్యక్తి సినిమాకు పోయి 3 గంటలు చూసి రావడానికి అయ్యే ఖర్చు ఈ రోజుల్లో 500 నుంచి 1000 రూపాయలు. ఇక ఆయన ఎంచుకున్న సీట్ ప్రకారం అట్లుంది. ఏం చూస్తాడు కామన్ మ్యాన్? ఒక మిడిల్ క్లాస్ వాడు ఏం చూస్తాడు సినిమాను? సెంటిమెంటా డెవలప్మెంటా? జూబ్లీహిల్స్ ప్రజలే ఆలోచించుకోవాలి. బ్రెజిల్ మోడల్కు హర్యానాలో ఓటు హక్కు. రేవంత్ లై డిటెక్టర్కు సిద్ధమా? బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన మీద చర్చిద్దాం. దమ్ముంటే ఈ ఫార్ములా కేసులో అరెస్ట్ చేసుకో. డైరెక్ట్ కేటీఆర్ అసలు ఇప్పటికి 100 సార్లు అంటాడు దమ్ముంటే అరెస్ట్ చేసుకో. కాంగ్రెస్ దమ్ముంటే అరెస్ట్ చేయగా, రేవంత్ రెడ్డి దమ్ముంటే అరెస్ట్ చేయగా నన్ను అని 100 సార్లు అంటాడు. ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? దమ్ముంటే ఈ ఫార్ములా కేసులో అరెస్ట్ చేసుకో. రేవంత్ రెడ్డి మోడీ మధ్య ఫెవికాల్ బంధం. కేటీఆర్ అసలు కాంగ్రెస్ కు ఏ మాత్రం కామన్ సెన్స్ ఉన్న ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఏ మాత్రం నోటి మాటలు ముచ్చట్లు చెప్పుడే తప్ప నీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ధైర్యం ఉంటే ఈ మాట అన్నందుకే నేను అరెస్ట్ చేసి తప్పు ప్రూవ్ చేసి ఏం చేయలేవు నువ్వు, నా అంగి బటన్ కూడా వీకలేవు అంటుండు కేటీఆర్ డైరెక్ట్ రేవంత్ రెడ్డిని. దమ్ముంటే అరెస్ట్ చేయాలా నన్ను ఈ ఫార్ములా కేసులో అరెస్ట్ చేస్తా నువ్వు సార్ అంటున్నారు. ఏంది కాంగ్రెస్ పరిస్థితి? ఏంది గత వణుకుతుంది? ఎందుకు నాకు అర్థం కావట్లే. ఈయన దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయాలా రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి నేను అరెస్ట్ చేయలేనయ్యా అని వణుకుతుండు. మేము ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలం? మాకు అర్థం కావట్లేదు ఈ బంధం ఏందో. ఆయన నోటికి వచ్చిన మాట ఈయన తిరుగుతుంటే సపోర్ట్ చేయట్లేడు. ఈయనేమో దమ్ముంటే అరెస్ట్ చేసి చూస్తా అంటే ఆయన గజ్జును వణుకుతుండు. ఇదెక్కడి బంధమో ప్రజలు అర్థం చేసుకోవాలి, కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏంది? ఊర్లల్లో సర్పంచులు లేక ముఖం చూపెట్టుకోలేకపోతున్నారు. ఈ కేటీఆర్ ఏమో డైరెక్ట్ నా అంగి బటన్ నువ్వు బీకలేవు దమ్ముంటే అరెస్ట్ చేయాలంటే సైలెంట్ గా నిమ్మ నేదెత్తనట్టు రేవంత్ రెడ్డి ఉంటుండు. ఏం మాట్లాడాలి వాళ్ళు పాపం? ఇజ్జత్ పోతుంది అసలు. పనిచేయని ఐఏఎస్లపై వేటు. రాష్ట్ర సర్కార్ నిర్ణయం ట్రాన్స్ఫర్ చేయాలని డెసిషన్. ఇప్పటికే జాబితా సిద్ధం చేసిన సీఎంఓ. లిస్టులో కొందరు ఓడీలు, కలెక్టర్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత సీఎం డిసిషన్. త్వరలోనే ఉత్తర్వులు జారీ. ఇప్పటికైనా కాంగ్రెస్ మరి ఏమైనా తప్పు చేస్తే నిరూపించి ఒకళ్ళని అరెస్ట్ చేసి చూపెట్రి. కనీసం మీ మీద నమ్మకం వస్తుంది. అప్పుడు పని చేస్తారు, వీళ్ళ చేతన అవుతుంది అని. లేకపోతే ఎన్ని చీకటి ఒప్పందాలు చేసుకొని ఎన్ని కోట్లు ఇస్తే ఏం చేసినా సైలెంట్గా ఉంటారో చెప్పు.
అధికారంలో ఉండగా కేసీఆర్ కేటీఆర్ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? ఎప్పుడు రాని దద్దమ్మ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. జూబ్లీస్ అభివృద్ధి కోసం 400 కోట్లు ఇచ్చాం, కాంగ్రెస్ గెలిపిస్తే మరో 4,000 కోట్లు మంజూరు. ఇట్లా డైరెక్ట్ కేసీఆర్ పార్టీ డైరెక్ట్ ఇట్లా రేవంత్ రెడ్డి చెప్తున్నా ఏమని 400 కోట్లు ఇచ్చినా గెలిపిస్తే 4,000 కోట్లు ఇస్తాం, డైరెక్ట్ దందా. అట్లుంది వ్యవస్థ. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించి 3 నెలలైన చర్యలేవి. జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. అవన్నీ తర్వాత చూద్దాం కానీ ఇప్పుడు ఏమంటుండే, ఈ ఫార్ములా కేసులో దమ్ముంటే అరెస్ట్ చేయాలా రేవంత్ రెడ్డి, నీకు ఏం మాత్రం చిత్తశుద్ధి ఉన్నా నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయని ఏడు పెట్టి చూపిస్తుండు కేటీఆర్. ఏం చేస్తున్నావు మరి నువ్వు? ఇక్కడికి వచ్చి బాత్కానికి కొడుతున్నావు, ముచ్చట్లు చెప్తున్నావు నువ్వు. ఇట్లుంది నీ పరిస్థితి. మళ్ళీ ఇంకా మాట్లాడుతున్నారు. అదే ఒక రైతునైతే ఆన్ ది స్పాట్ పాపం ఎందుకు అన్నాడు ఏమన్నాడు ఆలోచించకుండా లోపడేస్తారు. డిమాండ్లు నెరవేర్చకుంటే కాలేజీలు నిర్వాధిక బంద్. 8 సిబ్బందితో స్వాతంత్ర సభ. 10 లక్షల మంది విద్యార్థులతో భారీ సభ. మీడియా సమావేశంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సమైక్య వెల్లడి. కిషన్ రెడ్డి, ఈ పార్టీకి డిపాజిట్ వస్తే నువ్వు గెలిచినట్టే సీఎం. బీఆర్ఎస్ ఆత్మహత్య, బీజేపీకి అభయదానం. కారుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్లే సీఎం. 8 మంది దుర్మరణం. వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి. కర్ణాటకలో కారు బొలెరో ఢీ. సంగారెడ్డి జిల్లాకు చెందిన 4 మృతి. 3 మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్ తెలంగాణ బోర్డర్లో ఎన్కౌంటర్. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ చంద్రకాంత్ గోపర్ణ. హడావుడి అప్పటి మందమే. కర్నూలు బస్సు యాక్సిడెంట్ తో రవాణా శాఖ అలర్ట్. భారీ ప్రమాదాలు జరిగితేనే దాడులు, సోదాలు. లిక్కర్ ఢిల్లీ టు హైదరాబాద్, గోవా, పాండిచ్చేరి నుంచి సైతం రవాణా. విమానాల్లో తీసుకొచ్చిన 192 బాటిళ్లు స్వాధీనం. పహాడీ షరీఫ్ లో పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ టీం. వాటి విలువ సుమారు 6 లక్షలు. రైలు ఢీకొని 6 మహిళలు మృతి. కుప్పకూలిన విమానం టేకాఫ్ సమయంలో ప్రమాదం. 7 మృతి, 11 మంది గాయాలు. అమెరికాలో లూయిస్ విల్లేలో ఘటన. మహిళా సాధికారత మనమే సాధించుకోవాలి. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ స్ఫూర్తిని చాటిన మంత్రి సీతక్క. నేటి నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారించనున్న స్పీకర్ ప్రసాద్ కుమార్. 4 రోజులు కొనసాగనున్న ప్రక్రియ. హాజరు కానున్న 4 ఎమ్మెల్యేలు. అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షల విధింపు. ఇక ఈ డ్రామా ఇంకెన్ని రోజులు కొనసాగిస్తారో. ఇది అయిపోయే లోపు నాకు తెలిసి ఇలా టర్మ్ కూడా అయిపోతుంది. 4 విచారించడానికి ఆయనకు 2-3 నెలలు టైం పట్టింది. ఈ 4 ఇంకెన్ని 2-3 నెలలు విచారిస్తాడు. ఇంకో 4 ఇంకెన్ని రోజులు విచారిస్తారు. అప్పో నాకు ఇచ్చిన శాఖలతో సంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ వైపు ముస్లింలు. మంత్రి అజారుద్దీన్ వ్యాఖ్యలు. సంపదను లూటీ చేసిందే కేటీఆర్. ట్రంప్ కి దిమ్మదిగే షాక్. స్థానిక ఎన్నికల్లో డెమోక్రాట్లదే హవా. భారత్ సంతృప్తి చెందిన 6 విక్టరీ. జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ మేయర్ గా ఎన్నిక. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా గజాలా హాష్మి. నైతికతని నిలబెట్టుకున్నాం. నవీన్ యాదవ్ని గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాం. జూబ్లీహిల్స్ లో 400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు. 4,000 ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం. మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టకూడదో కిషన్ రెడ్డి చెప్పాలి. సవాల్ విసిరి పారిపోవడం కేటీఆర్కు అలవాటు అయిపోయింది. షేక్పేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. దమ్ముంటే చర్చకు రా. ఎవరి హయాంలో ఏం చేశామో ప్రజల ముందు నేరుగా వివరిద్దాం. కేటీఆర్. 10th విద్యార్థులకు సంజయ్ అన్న సాయం. నియోజకవర్గంలో 12,000 మంది విద్యార్థులకు లాభం. సుమారు 15 లక్షలకు పైగా పరీక్ష ఫీజు చెల్లింపు. ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జిల్లా కలెక్టర్లకు లేఖ. మంత్రి నిర్ణయాన్ని స్వాగతించిన పలువురు విద్యావేత్తలు. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి. సముద్ర తీరాల, నదీ తీరాల్లో పుణ్యస్నానాలు. ఆలయాల్లో శైవారాధన. కార్తీక దీపాల వెలిగింపు. బీహార్ ఎన్డీఏదే గెలుపు. బీహార్లో మరోమారు ప్రజలు పట్టణం కట్టబోతున్నారు. ఆటవిక రాజ్య నేత చిత్తుగా ఓడిపోవడం ఖాయం. ప్రజల్లో మార్పు గమనించాను ప్రధాని నరేంద్ర మోడీ. మల్టీప్లెక్స్ల్లో మండుతున్న ధరలు. టికెట్ రేట్లు దగ్గర నుంచి తినే వస్తువుల వరకు ఆకాశం అంటుతున్న ధరలు. ఇలా అయితే థియేటర్లు మూత తప్పదు, హెచ్చరించిన సుప్రీం కోర్టు. సినీ పరిశ్రమ ఆలోచించాలి ఈ విషయంలో. హీరోలకు విచ్చలవిడిగా రెమ్యూనరేషన్లు పెంచి ప్రజల మీద ఒత్తిడి తెస్తామంటే అది కరెక్ట్ కాదు. ఒక స్టేజ్లో ఒక్కసారి ఆలోచించారు. అసలు ప్రజలు థియేటర్ వైపు వెళ్ళడం బంద్ చేస్తే పరిస్థితి ఏంది? కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించాలి. కార్మికులకు జీతాలు పెంచమంటే, వేతనాలు పెంచమంటే ధర్నాలు చేసినా పట్టించుకునే పరిస్థితి. హీరోలకు మాత్రం కోట్లు ఇవ్వడం ఏంది? ఆలోచించాలి దాని మీద కొద్దిగా.
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం, 4 తెలంగాణ వాసులు మృతుల్లో సంగారెడ్డి జిల్లా వాసుల గుర్తింపు. కాంగ్రెస్ ప్రజలు నమ్మడం లేదు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సీఎం రేవంత్. 2 ఏళ్లలో ఏం చెప్పారో ఏం జరిగిందో ప్రజలకు తెలిసిపోయింది. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆజ్ కీ బాత్. తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు ఇచ్చామని, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించామని ప్రచారం. కానీ ఈ శ్వేతపత్రాల వెనుక దాగిన సత్యమేమిటి? మెజార్టీ ప్రజలు ఇంకా దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారని స్పష్టం. పేదరికమే లేకుంటే ఈ కార్డుల అవసరం ఏముంది? తలసరి ఆదాయం పెరిగి ఆర్థిక స్థిరత్వం ఎక్కడ ఏర్పడింది? కేవలం కార్డులు జారీ చేయడం అభివృద్ధికి నిదర్శనం కాదు, పాలక వర్గాల నిర్లక్ష్యం, డొల్లతనం బహిర్గతమైనట్టే కదా. ఈ ప్రాథమిక లోపాన్ని విస్మరించి గొప్పగా చెప్పుకోవడం పాలకుల అసమర్థను ప్రజల ముందు ఉంచినట్టే. ఈ గొప్ప పని విస్మయాన్ని కలిగిస్తున్నది. మనం ఆలోచించాలి, నిజమైన అభివృద్ధి దిశగా ప్రయాణించాలి. వాస్తవానికి ఇది ముమ్మాటికి నిజం. రేషన్ కార్డులు ఇచ్చినాం అని చెప్పుకోవడం అది గొప్పతనం కాదు. రేషన్ కార్డులు ఎవరికి ఇస్తారు? బిలో పావర్టీ లైన్ కింద బతికేటోళ్ళకు రేషన్ కార్డులు, దారిద్ర్య రేఖకు దిగువన బతికేటోళ్ళకు రేషన్ కార్డులు. అంటే వాళ్లకు సంపాదించుకొని తినేంత లేదు, వాళ్ళ తిండి సరిపోను కూడా వాళ్ళు సంపాదించుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి ప్రభుత్వం ఒక రేషన్ కార్డు లెక్క రూపంలో ఒక కార్డు ఇచ్చి వాళ్ళకు నెల ఇంత బియ్యం ఏ అయితే ఇవ్వడం, అది ఏది బిలో పావర్టీ లైన్ కింద బతికేటోళ్ళకు. నువ్వు ఎన్ని ఇస్తే అంత దరిద్రంలో ఉన్నట్టే కదా రాష్ట్రం. అట్లని ఇవ్వకుండా నిజంగా పేదలను పక్కకు పెట్టి కార్డులన్నీ మాయం చేసి మా దాంట్లో పేదలు లేరని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చినావో వీళ్ళందరినీ ఇప్పుడు ఈ 3 ఏళ్లలో చేస్తావా లేకపోతే 2 ఏళ్లలో చేస్తావా, వీళ్ళందరినీ బిలో పావర్టీ లైన్ నుంచి పైకి తీసుకొచ్చే వాళ్ళ ఆదాయ మార్గాలు పెంచే దిశగా ప్రభుత్వం పాలన ఉండాలి. రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో దాంట్లో సగం తగ్గాలంటే కట్ చేయడం కాదు, అయ్యి వంకలు పెట్టి వాళ్ళని నిజంగా దారిద్ర్య రేఖకి దిగువన బతికేటాలను పైకి తీసుకురావాలి. వాళ్ళ ఏది డైలీ ఇన్కమ్ను పెంచగలగాలి, వాళ్ళకు పనులు కల్పించగలగాలి. అప్పుడు ప్రభుత్వం సక్సెస్ అయినట్టు. రేషన్ కార్డులు ఇవ్వడం వల్ల సక్సెస్ అయినట్టు కాదు. ఏంది రేషన్ కార్డులు ఇవ్వకుంటుండే మా దాంట్లో లేవు, మేము అభివృద్ధి డబ్బాలు ఉంటుంటే సరిపోదు. తలసరి ఆదాయం ఏముంది? ఓడో ఒకడు ఉంటాడు అంబానీ ఆదాయం అంటాడు. రాష్ట్రాలలో 10 మంది ఉంటే తలసరి ఆదాయం ఈక్వల్ చేస్తారు, అందరికి పెరిగిపోతుంది. వాడు ఒక్కడే 1,00,000 కోట్లు సంపాదిస్తాడు, కోట్ల మంది సంపాదన లేకుంటుంటారు. అది కాదు ఒరిజినల్గా ఆ డెవలప్మెంట్ అంటే. ప్రతి ఒక్కరూ దారిద్ర్య రేఖకు పైకి రావడం, దాన్ని ప్రభుత్వాలు చేయాలి. ఇప్పుడు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిరో అవన్నీ వాళ్ళే వదులుకున్నాడు స్వచ్ఛందంగా. నేను దారిద్ర్య రేఖకు దిగువన బతకట్లేదు, నాకు ఈ రేషన్ కార్డు అవసరం లేదని స్వచ్ఛందంగా వాళ్ళ వేతనాలు పెరిగి వాళ్ళ సంపాదన పెరిగినప్పుడు వాళ్ళే వదులుకుంటారు కదా. అట్లా చేయాలి ప్రభుత్వాలు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు దారిద్ర్య రేఖకు దిగువన బతుకుతున్నట్టే, అంతే కదా. బిలో పావర్టీ లైన్ కింద బతికే వాళ్ళకి రేషన్ కార్డు కావాలి. వాళ్ళు స్వచ్ఛందంగా నా సంపాదన పెరిగింది, నా ఆదాయ మార్గాలు పెరిగినాయి, నేను బిలో పావర్టీ లైన్ కింద లేను అని వదులుకునే స్థాయికి తీసుకురావాలి ప్రభుత్వాలు. అప్పుడు మీరు సక్సెస్ అయినట్టు. న్యూయార్క్ మేయర్గా మమతాని ఘన విజయం. డెట్రాయిట్ తొలి మహిళా మేయర్గా మేరీ షెఫీల్డ్. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా హైదరాబాద్. హర్యానాలో 25 లక్షల ఓట్ చోరీ, లేదంటే మేమే గెలిచే వాళ్ళం రాహుల్ గాంధీ. ఉద్యోగాలు ఇవ్వలేం, విదేశాలకు వెళ్ళండి. కేంద్రంలో 9.79 లక్షల ఖాళీ పోస్టులు భర్తీ చేయలేక చేతులెత్తేస్తున్న మోడీ సర్కార్. భారతీయ నిరుద్యోగుల్ని ఉపాధి పేరుతో విదేశాలకు పంపే కుట్రలు, దానికోసం లేబర్ మొబిలిటీ యాక్ట్కు రూపకల్పన. 1983 ఇమ్మిగ్రేషన్ చట్టానికి ప్రత్యామ్నాయంగా కొత్త చట్టం. అభ్యంతరాలకి ఈ నెల 7న ఆఖరి తేదీ. ముసాయిదా చట్టంలో లోపాలు. ఇట్లుంది పరిస్థితి. దేశంలో ఉద్యోగ కల్పన చేయలేక పక్క దేశాలకు పోవడానికేమో ఇక్కడ మీరు అవకాశాలు పెంచి పోయినాక అక్కడ వాళ్ళు టారిఫ్లు పెంచి ఇబ్బంది పెడతారు. నేడే తొలి విడత సమరం. బీహార్లోని 121 నియోజకవర్గాల్లో పోలింగు. కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు ప్రాధాన్యత. సిరాజ్ నిఖత్ జరీన్కు డీఎస్పీగా అవకాశం ఇచ్చాం. అజారుద్దీన్కు మంత్రిని చేస్తే కిషన్ రెడ్డికి ఇబ్బంది ఏంటి? కిషన్ రెడ్డికి దమ్ముంటే జూబ్లీహిల్స్లో డిపాజిట్ తెచ్చుకోవాలి. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ఏం అభివృద్ధి చేశారు? 400 కోట్లతో జూబ్లీహిల్స్లో అభివృద్ధి చేశాం. షేక్పేట కార్నర్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంత దుర్మార్గం అంటే పాపం అసలు బీజేపీ క్యాడర్ను చూస్తేనే జాలేస్తుంది. మీరు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న ఆ పార్టీని ఇక్కడ ఒక ఎలక్షన్స్ జరిగితే డిపాజిట్ తెచ్చుకోవాలి ఫస్ట్ నువ్వు గెలిచినట్టే అని ఒక ముఖ్యమంత్రి బీజేపీని అంటుంటే కేడర్ పరిస్థితి ఏంది? అది దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ అది. కనీసం ఒక నియోజకవర్గంలో తెలంగాణలో డిపాజిట్ తెచ్చుకోలేనంత హీన స్థితిలో ఉంది అంటే అది ఎవరి లోపాలయన్ని? రాష్ట్రంలో ఎలాంటి నాయకులను ఎన్నుకుంటుంది బీజేపీ? వాటి పని ఎట్లుంది? ఇంత ఒక టూర్ రాదు. ఒక పార్టీని ముఖ్యమంత్రి, డైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక వేరే పార్టీకి చెందిన వ్యక్తి నీ పార్టీని, దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీని ఇక్కడ ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరుగుతుంటే నేను ఫస్ట్ డిపాజిట్ తెచ్చుకోవే చాలు అంటుండంటే ఎంత ఘోరమైన పరిస్థితి. పార్టీ ఎంత
ఎంత అట్టడుగు స్థాయిలో ఉంది చూడు ఇక్కడ తెలంగాణలో. అట్లూరు నాయకులు అట్లా పనిచేస్తారు. మరి దీని మీద కార్యకర్తలు క్యాడర్ ఆలోచించి మరి ఏంది అసలు ఏంది ఇంత ఘోరంగా తెలంగాణ ప్రభుత్వంలో పార్టీ ఉండడం ఏందని ఆలోచించి ఎట్లా అనేది ఆలోచించుకోవాలి. నేటి నుంచి బిన్నింగ్ మిల్లులు బంద్. తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటనలు L1, L2, L3 కేటగిరీలను ఎత్తేయాలి. కపాస్ యాప్ నిబంధనలు సడలించాలి. జిల్లా కలెక్టర్ అధికారులు వివిధ పత్రాల సమర్పణ. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 3 మావోయిస్టుల మృతి. కష్టజీవులకు కమ్యూనిస్టులే అండ. ఎర్రజెండా ముద్దుబిడ్డ గుగ్లో ధర్మ. తమ్మినేని వీరభద్రం, జాన్ వెస్లీ, కూనంనేని సాంబశివరావు కొత్తగూడెంలో ధర్మ విగ్రహం స్తూపం ఆవిష్కరణ. పోరు వీరుని చరిత్రకు అక్షర రూపం. ఏజెన్సీలో విప్లవ పునాదులు నిర్మించిన భీష్మారావు. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? మెక్సికో అధ్యక్షురాలికి లైంగిక వేధింపులట. మెక్సికోలో దిగ్భ్రాంతి ఘటన చోటు చేసుకున్న దేశ అధ్యక్షురాలే నడి రోడ్డుపై లైంగిక వేధింపులు ఎదుర్కోవడం కలకలం సృష్టించింది. మెక్సికో దేశాధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ మంగళవారం ఓ బహిరంగ సభలో చెప్పింది ఇలాంటి సంఘటనను ఎదుర్కొంది. కర్ణాటకలో రోడ్డు ప్రమాదం, 4 తెలంగాణ వాసులు మృతి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలానికి చెందిన వారిగా గుర్తింపు. భారత్ అమెరికా సంబంధాలపై ట్రంప్ సానుకూలం. శ్వేత సౌధం.